హలో హాయ్ అండి. మరొక వంటతో మీ దగ్గరికి వచ్చేసానండి. ఈరోజు ఈజీగా రెస్టారెంట్ స్టైల్ పూరీ కూర ఎలా చేసుకోవాలో చెప్తానండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. మా పిల్లలు దాంట్లో అవి ఆయిల్ వేగిందా లేదో చూడమంటే దాంట్లో ముందే ఉల్లిపాయలు వేసిర్రు. అట్లా ఉంటుంది పిల్లలతోటి. ఫస్ట్ కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత తర్వాత ముందుగానే ఆలుగడ్డ, తర్వాత బీనీసు, తర్వాత క్యాలీఫ్లవర్, క్యారెట్ ఇవన్నీ నేను కోసి పెట్టుకున్నానండి. క్యాలీఫ్లవర్ ఉంటే వేయండి, లేదు అంటే మాత్రం కానీ పక్క మాత్రం బీనీస్, ఆలుగడ్డ మాత్రం 100% వేయాలండి. నా దగ్గర క్యాప్సికమ్ కూడా ఉందండి, బఠానీ కూడా ఉంది. సో మనకి వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుంటే హెల్త్కి మంచిది కాబట్టి నార్మల్గా తినమంటే తినరు. సో అందుకని నేను బఠానీ వేసిన, క్యారెట్ వేసిన, క్యాలీఫ్లవర్ వేసిన, ఒక్క టమాటా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు, టమాటా ఎక్కువ అవసరం ఉండదు. సో తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం తిప్పాలి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ వేసుకుంటే ఏంటంటే కొంచెం బాగుంటుంది. సో నేను ప్రతి కూరలో అల్లం ఎల్లిగడ్డ వేస్తాను. తెలుసు కదండి, తెలంగాణలో ప్రతి కూరలో వేస్తారు. సో కొంచెం ముందే పసుపు వేసేసుకోవాలండి. పసుపు వేసేసుకొని తిప్పేసుకోవాలి. ఒక గ్లాస్ నిండా వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ ఉడకాలి కాబట్టి. అందుకని ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుంటే అప్పటిలోపల కొంచెం మెత్తగా ఉడకాలి కాబట్టి. సో ఒక గ్లాస్ వాటర్ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని అప్పటిలోపల ఒక బేషన్ తెలుసు కదండి, ఒక 2 స్పూన్ బేషన్ దాంట్లో తీసుకొని మనం వాటర్ పోసుకొని మెత్తగా చేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ ఉడికినాక చూసుకోవాలండి. మరీ ఎక్కువ మెత్తగా కాకుండా నార్మల్, చూసారండి, నార్మల్గా ఉన్నప్పుడే వేసుకుంటే బెటర్. ఎందుకనంటే మరీ వాటర్ లేకపోతే అసలు బాగోదు కాబట్టి. ఇంకా కొంచెం లిక్విడ్గా ఉండాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు అండి. సో బేషన్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం కారం వేసుకోవద్దండి, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒకవేళ అనుకుంటే పచ్చిమిర్చి ఒక 2 వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సో అయిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెము కొత్తిమీర వేసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి. బేషన్ వేయంగానే దగ్గరకు అయిపోతుంది కూర. బేషన్ అయితే దేంట్లో వేస్తామో మనం దగ్గరగా అయిపోతుంది. మీరు ఇలా పూరీ కూర ట్రై చేసిరనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ ఇట్లనే ట్రై చేస్తారు. మీరు పూరీ చేసినప్పుడల్లా ఇట్లనే తింటారు. అంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా ఈజీ. చూసారు కదా, ఒక 10 నిమిషాల్లో మనం వెజిటేబుల్ కట్ చేసుకోవడమే మనకు కొంచెం ఆలస్యం. మిగతాదైతే 10 నిమిషాలు కూడా పట్టదండి. నేను పూరీ కూర కాబట్టి తర్వాత నేను పూరీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కూర రెడీ అయిపోయిందండి. తర్వాత పూరీ అండి, మెత్తగా మైదా పిండిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా పిసుకోవాలండి. పిసుకొని అలా చేసుకోవాలి. అలా చేసుకున్నాక మీకు పూరి అనేది మెత్తగా రావాలని అంటే పిండిని బాగా పిసకాలి. దాంట్లో కొంతమంది గోధుమ పిండితో పూరి చేస్తారు, బట్ అంత బాగోదండి. మైదాలోనే కొంచెం కావాలంటే గోధుమ పిండి యాడ్ చేస్తానండి నేను, అంతే. మన పూరి పొంగాలన్నా, పూరి మెత్తగా రావాలన్నా ఇలాంటి ప్రాసెస్ అయినా చేసుకోవాలండి. చాలా బాగా వస్తుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. పూరి నేను చేసే కర్రీ అన్న, ఏ పిల్లలకైనా వాళ్ళ అమ్మ చేసేదే స్పెషల్ ఉంటుంది. కాకపోతే నేను అలా ట్రై చేశాను అనమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, చూడండి. ఇలా అనగానే మెత్తగా ఉంటాయి. నేను కొంచెం ఆయిల్ ఫుడ్కి దూరంగా ఉంటాను, బట్ పిల్లలకి ఇష్టమని చేశానండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.